అవునా? నాకసలు గుర్తులేదు. అంబులెన్స్లో తీసుకొచ్చాం సత్య. ఓ మై గాడ్. డోంట్ వరీ, జస్ట్ నీరసం వచ్చి పడిపోయాం అంతే. ఇప్పుడెలా ఉంది సత్య? ఫైన్ డాక్టర్. హెడేక్ గానీ బ్యాక్ పెయిన్ గానీ ఉందా? నో. స్టమక్లో పెయిన్గా ఉందా? నో. గుడ్. నిఖిల్ గారు రండి. నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. సరే. నిఖిల్, చెప్పు. ఇంటికి ఫోన్ చేసావా? చేయలేదు సత్య. చేయకో. అనవసరంగా తాతయ్య భయపడతారు. తెలుసు, అందుకే చేయలేదు. ఓకే, ఫైన్. మీ ఆవిడికి రెగ్యులర్ చెకప్ చేసే డాక్టర్ ఎవరు? డాక్టర్ కిరణ్మయి. ఆవిడ నెంబర్ ఉందా? వాట్? ఎనీథింగ్ సీరియస్? సీరియస్ అవునో కాదో చెప్పలేనండి, బట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్? డోంట్ వరీ, ఒకసారి డాక్టర్ కిరణ్మయి గారితో మాట్లాడితే క్లియర్ అవుతుంది. అంటే సత్య హెల్త్ గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అవును, అందుకే మీ పర్సనల్ డాక్టర్తో మాట్లాడాలి అంటున్నాను. వన్ మినిట్ డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ డాక్టర్ కిరణ్మయి గారితో మాట్లాడాను. అసలు దేని గురించి డాక్టర్? మీరు లోకల్ కాదు కదా? లేదు డాక్టర్, అత్తగారింటికి వచ్చాం. బహుశా రేపు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నేను కొన్ని టెస్టులు సజెస్ట్ చేశాను. మీరు హైదరాబాద్ వెళ్ళిన వెంటనే మీ పర్సనల్ డాక్టర్ని కలిసి సత్యకు నేను రాసిన టెస్టులన్నీ చేయించండి, సరేనా? ఓకే డాక్టర్. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు. బీ హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్. సత్య డైవోర్స్ డెసిషన్ తీసుకున్నాక నిర్ణయం మార్చుకోదని చాలా బాధపడ్డానమ్మా. బట్ తను చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి మనసు మార్చుకుంది సుశీలమ్మ. నిఖిల్ మీద చాలా కోపం ఉంది. మళ్లీ సత్యవాడి జీవితంలోకి రాదేమోనని మేమిద్దరం చాలా భయపడ్డాం బాబాయ్ గారు. నిజంగా ఏదో మిరాకిల్ జరిగింది. అమ్మా, కావేరే సత్య మనసు మార్చిందనుకుంటున్నాను. తోడికోడల కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా? దాందే ఉందత్తయ్య. సత్యమ్మకు కూడా నిఖిల్ బాబు అంటే ఇష్టం. అంత ఈజీగా విడిపోరు కదా. ఎక్కడో మనసులో ఉన్న ప్రేమ సత్యమ్మని కట్టిపడేసుంటుంది. వాళ్ళిద్దరూ విడిపోకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకున్నానమ్మా. వాళ్ళందరూ నా మొర ఆలకించారమ్మా. మీరు వర్రీ అవ్వకండి బాబాయ్ గారు. చూడమ్మా, సత్యకి అమ్మా నాన్న ఉంటే పుట్టింటికొచ్చిన ఆడబిడ్డ సాధక బాధకాలు తెలుసుకుని మంచి చెడు చెప్తారమ్మా. కాని నాకు వయసు అయిపోయింది. నేనేదైనా చెప్తే
చాదస్తం అని కొట్టి పడేస్తుంది. తను కోపంలో బాధలో ఉన్నప్పుడు నేను మాట్లాడను. ఒకవేళ మాట్లాడినా నా మాట లెక్కలోకి తీసుకోదమ్మా. ఏవైనా తన మనసు మారింది అంటే ఏదో మిరాకిల్ జరిగిందని అర్థం అవుతుంది. అదేం లేదులే మావయ్య గారు. ముందు నుంచి సత్య నిఖిల్ల మధ్య ప్రేమాభిమానాలున్నాయి, అభిప్రాయ భేదాలు లేవు. ఇక కార్తీక విషయంలో నిఖిల్ తప్పు తెలుసుకున్నాడు కాబట్టి సత్య మనసు మార్చుకున్నట్టుంది. అమ్మా, సత్య నేను సపరేట్గా కార్లో వెళ్తాం. లాంగ్ డ్రైవా? ఓకే, మేము కూడా వెనకే వస్తాం. అలాగే అన్నయ్య. అమ్మా సత్య, ఏంటత్తయ్య? ఇక అన్ని గొడవలు సమసిపోయినట్టే కదా? అత్తయ్య, తప్పులు జరుగుతాయి, కాని వాటిని వెంటనే సరిదిద్దుకోవాలి. అయినా నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి? నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా తాతయ్య సంతోషం గురించి ఆలోచిస్తాను. ఈ వయసులో మనవరాలి ఒంటరి జీవితం చూస్తూ ఆయన ఆఖరి మజిలి బాధగా గడపటం నాకిష్టం లేదు. చావైనా బతుకైనా ఇక ఆ ఇల్లే నా పుట్టిల్లు, నా అత్తిల్లు. ఊసర వెళ్ళి రంగులు మారుస్తూనే ఉంటుంది, అది దాని నైజం. తాతయ్య, ఈరోజు నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా, ఈరోజు మంచి రోజు కూడా. ఇక మీదట ఎలాంటి సమస్యలు రాకుండా మీరిద్దరూ సంతోషంగా నిండు నూరేళ్లు గడపాలి. అవును, ఈ అనసూయ పిన్ని సత్యమ్మకేం చెప్పి మనసు మార్చిందబ్బా? పిన్ని, కావేరి, నీ గురించి ఆలోచిస్తున్నాను తల్లి. నేను కూడా మీ గురించి ఆలోచిస్తున్నాను పిన్ని. అమ్మా కావేరి, నా గురించి నువ్వు మరీ డీప్గా ఆలోచించుకు. ఏదో ఈ ఇంట్లో ఆ ఫ్రిడ్జ్ లాగా సైలెంట్గా పడుంటాను. ఇప్పుడు నేనేమన్నాను పిన్ని అలా భయపడతారు? అంటే ఆ నాటుమందు సీక్రెట్టు ఎక్కడ ఇంట్లో చెప్తావునని భయం నాకు. చెప్పనులే పిన్ని. చెప్పను అని ఆ రోజు హాస్పిటల్లో ప్రామిస్ చేశావు. తర్వాత ఆ సీక్రెట్ అడ్డు పెట్టుకుని నన్ను బెదిరించి సత్య మనసు మార్చు, లేదంటే నీ గొప్పు నా చేతుల్లో ఉందని బెదిరించావు. నువ్వు కనపడని కత్తివి కావేరి. అబ్బా, ఊరికే అలా బెదిరించాను పిన్ని. ఏంటి, ఊరికేనా? అవును, నేను బెదిరిస్తే నువ్వు సత్యమ్మ మనసు మారుస్తావని ఒక రాయి వేశాను. నిజంగా సత్యమ్మ డెసిషన్ని నువ్వు మారుస్తావని
నేను ఊహించలేదు. నువ్వు ఊరికే అన్నా నాకు మాత్రం తప్పలేదు. అది సరే పిన్ని, సత్యమ్మతో ఏం చెప్పావు? విడాకులు కోరుకున్న సత్యమ్మ నిఖిల్ బాబుని ఎలా క్షమించింది? అసలు ఏ రిలేషన్ లేని నువ్వు చెప్తే సత్యమ్మ ఎలా మారింది? అసలు నువ్వేం చెప్పావు పిన్ని? ఇవన్నీ అవసరమా ఇప్పుడు? అదేంటో తెలుసుకోవాలని బాగా టెన్షన్గా ఉంది పిన్ని, అందుకే అడిగాను. చూడు కావేరి, సత్య ఇప్పుడు అన్నీ మర్చిపోయింది, ఇంకొదిలే. నేను అడిగేది నువ్వేం చెప్పావు అని. ప్రపంచంలో రోజు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక అద్భుతం జరిగిందనుకో. ఆ అద్భుతమేంటో నువ్వు చెప్పాలి పిన్ని. అమ్మా, జీవితంలో మనం ప్రశాంతంగా ఉండాలంటే 3 సూత్రాలు పాటించాలి. ఎక్కడ వినింది అక్కడే మర్చిపోవాలి, ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి, ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి. అర్థమైంది, మీరు చెప్పరు. గుడ్ నైట్ తల్లి, నన్ను వదిలే. పిన్ని సత్యమ్మకు ఏం చెప్పుంటుందబ్బా? కావేరి! అయ్యో, హేయ్! ఏంటిది? Come on! ఆగండి ఆగండి, ఏంటయ్యా ఇది? డోర్ ఓపెన్ అయి ఉంది. డోర్లే కదా, ఇప్పుడు చూడు. సిమ్ సిమ్ అలీబాబా దర్వాజా బంద్ హో జానా. ఏంటయ్యా ఈ మంత్రం? అదే నేను అడుగుతున్నాను. సత్య, నువ్వు ఏం మంత్రంతో మార్చావు? లాస్ట్ మినిట్లో సత్య ఎందుకలా చేంజ్ అయింది? దానికి కారణం ఏంటి? కారణం ఎవరు? ఇవన్నీ నాకు తెలియాలి. అసలు మీరు నాకు థ్యాంక్స్ చెప్పారా? థ్యాంక్స్ కాదు, నువ్వు కోరుకున్నది ఇస్తాను. ఆ మంత్రం ఏదో చెప్పు. నాకేం వద్దు. తారక మంత్రం చెప్తావా లేదా? వెళ్ళి పడుకోండి. పడుకుంటే చెప్తావా? ముందు మీరు వెళ్ళి పడుకోండి. ఓకే. పడుకున్నాను కదా, ఇప్పుడు చెప్పు. చెప్తాను, ఆగండి. ఏం తారక మంత్రం వేశావో చెప్పు కావేరి. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? కావేరి, మ్యాటర్ డైవర్ట్ చేయకు ప్లీజ్. అబ్బా, గుండె పేలిపోయింది. చంపేశావు కావేరి, నిన్ను.
సత్య, ఏంటి పిన్ని ఏమైంది? ఈ హడావిడేంటి? ఆ కావేరి నా వెంట పడుతుంది. ఎందుకు? సత్యమ్మ అంత త్వరగా మనసు మార్చుకుంది ఎందుకు అని అడుగుతుంది. అవునా? అయితే ఈ రాత్రికే మొదలు పెడతాను. అవును, ఈ సత్య ఇంట్లోకి అంత త్వరగా ఎందుకు అడుగుపెట్టిందో తెలియాలంటే ఆపరేషన్ మొదలు పెట్టాలి. హా? ఓ నాయనోయ్, ఏంటి సత్య నీ స్పీడు? ఈ అర్ధరాత్రి 12 గంటలకు నేను అనుకున్న ప్లాన్ మొదలు పెడతాను. నేను రాజీపడి వచ్చింది నా మొగుడితో కాపురం చేయడానికి కాదు. సత్య, నా మాట విను, తొందరపడుకు. ఈ రాత్రికే ఫినిష్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను పిన్ని. సత్య, నా మాట విను, అది నీ ప్రాణాలకే ప్రమాదం. ప్రాణాలు పోయినా సరే ఆగను. నువ్వు ఖచ్చితంగా ప్రమాదంలో పడతావు. ఆ పని చేయడానికి చాలా పవిత్రత కావాలి. దాని జోలికి వెళ్ళాలంటే ఎంతో భక్తి శ్రద్ధలు కావాలి. అయినా అంత తొందర ఎందుకు సత్య? మంచి ముహూర్తం చూసి ప్లాన్ చేసుకుని చేద్దాం. నో పిన్ని, ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. ఓ నాయనో, ఈ రాత్రికి ఏమవుతుందో ఏంటో. భగవంతుడా. సత్య, రేపు డాక్టర్ కిరణ్మయ్య గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అలాగే నిఖిల్, వెళ్దాం. ఓకే. నిఖిల్, ఏం చేస్తున్నావు? నేను కింద పడుకుంటాను. ఎందుకు? చెప్పు, ఎందుకు కింద పడుకుంటానంటున్నావు? ఆ రోజు నేను తప్పు చేశానని నన్ను రూంలోంచి గెంటేస్తే నేను కింద పడుకున్నాను కదా. ఇప్పుడు నువ్వు తప్పు చేశానని కింద పడుకుంటున్నావా నిఖిల్? తప్పు చేశాడని కట్టుకున్న భర్తని అగౌరవపరిచే క్యారెక్టర్ నాది కాదు. ఒకసారి క్షమించాక నేనేది మనసులో పెట్టుకోను. ప్లీజ్ వచ్చి బెడ్ మీద పడుకో. ఇంకెప్పటికీ క్షమించదు అనుకున్నా, కానీ సత్యలో చాలా మార్పు వచ్చింది.
మీ భార్య సత్య ప్రెగ్నెంట్ కాదు. మీ భార్య గర్భకోశంలో పెరిగేది బిడ్డ అనుకున్నాను, కానీ అది క్యాన్సర్ గడ్డ.